హాయ్. ఇప్పుడు మనము అసలు లైనెక్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్నున్నాయనేది మనం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కలీ లైనెక్స్‌ని మనం ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటనేది చూసాం. ఇప్పుడు బేసిక్‌గా అసలు ఇంట్రొడక్షన్ ఆఫ్ లైనెక్స్‌లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్‌గా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఒక మిడిల్ అన్నమాట. ఈ మిడిల్ దేనికయ్యా అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. దేనికి? యూజర్ కి కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ కి ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మిడిల్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అడిగితే ఒక కంప్యూటర్ హార్డ్వేర్ కి ఒక యూజర్ కి మధ్యలో ఉండేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు మన కంప్యూటర్ హార్డ్వేర్ అనేది నార్మల్ గా హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా ఉంటాయి కదా, వాటికి ఈ హార్డ్వేర్స్ అనేది అర్థం చేసుకోలేదు. వాటికి ఓన్లీ బైనరీస్ అంటే జీరోస్ వన్స్ మాత్రమే అది అర్థం చేసుకోగలదు. సో అట్ ద సేమ్ టైం మనకి అంటే హ్యూమన్స్ కి ఆ జీరోస్ వన్స్ అర్థం చేసుకోలేం. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే హ్యూమన్ లాంగ్వేజెస్ ని జీరో వన్స్ కన్వర్ట్ చేసి అట్ ది సేమ్ టైం జీరో వన్స్ ని మనకి అంటే అండర్స్టాండబుల్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ వేలో కమ్యూనికేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో టైప్స్ ఏంటయ్యా అంటే సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్, సింగిల్ యూజర్, మల్టీ టాస్క్, మల్టీ యూజర్, మల్టీ టాస్క్ అంటాం. సో ఇప్పుడు సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ ఏంటయ్యా అంటే సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ వన్ యూజర్ కెన్ లాగ్ ఆన్ టు సిస్టమ్. ఇప్పుడు ఆ ఒక యూజర్ అనేవాడు లాగిన్ అయిపోయాడు ఒక సిస్టమ్ లోకి అండ్ కెన్ పర్ఫామ్ ఓన్లీ వన్ టాస్క్ ఎట్ ఏ టైం. ఎట్ ఏ టైంలో ఒక్క టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేయగలిగిన వాడిని మనము సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎండి డౌస్ అన్నాడు, ఎంఎస్ డౌస్. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ గా ఒక ఎగ్జాంపుల్ గా ఒక లాయర్ ని మనం కన్సల్ట్ అయితే వాడు మన కేసుని సంథింగ్ ఒక టైపో మిషన్ ఉంటది కదా, ఆ టైపో మిషన్ ముందు టైప్ చేసేది దాని ముందు ఒక పర్సన్ మాత్రమే కూర్చొని మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఎట్ ఏ టైం ఒక వర్క్ మాత్రమే చేయగలరు. అంటే సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అనమాట. ఓకే, ఇప్పుడు సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఏంటయ్యా అంటే సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. అంటే వన్ యూజర్ లాగిన్ టు ద సిస్టమ్ బట్ ఆ యూజర్ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్ ఎట్ ఎ టైం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు విండోస్ 98 మనం వాడే విండోస్ వచ్చింది కదా, ఈ విండోస్ సిస్టమ్ అనేది మనము ఒకసారి బ్రౌజ్ చేసాం. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని సంథింగ్ ఏదో ఒక వీడియో సాంగ్స్ ఎట్లా వింటున్నా, ఈ ప్లే అవుతూనే ఇంకో ట్యాబ్ తీసుకొని వేరే వర్క్ చేసుకుంటాను నేను. అంటే ఏంటంటే మల్టీ టాస్క్ పర్పస్ లో మనకి యూజ్ అయ్యేది విండోస్. సో దాన్నే ఉంటాం ఒక సింగిల్ లాగిన్ అయిన తర్వాత మల్టీ టాస్క్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్. ఓకే, నా మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఏందయ్యా అంటే ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవుతారు సిస్టమ్ కి అండ్ మల్టీ టాస్క్ చేస్తారన్నమాట ఒకే టైంలో. సో ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే లైనెక్స్. ఇప్పుడు బేసిక్ గా లైనెక్స్ అనేది సర్వర్ అన్నమాట. ఈ సర్వర్ కి ఆ సర్వర్ లో ఎంత మంది అయినా కనెక్ట్ అయ్యొచ్చు, ఎన్ని బుక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట అట్ ఏ టైం. సో బేసిక్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, ఒక హార్డ్వేర్ కి కంప్యూటర్ హార్డ్వేర్ కి యూజర్ కి. ఓకే, దానిలో టైప్స్ ఏంటాయంటే సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్, సింగిల్ యూజర్ మల్టీ టాస్క్, మల్టీ యూజర్ మల్టీ టాస్క్. సో మనం మెయిన్ గా టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మల్టీ యూజర్ మల్టీ టాస్క్. ఎందుకు అంటే ఇక్కడ మనకి లైనెక్స్ అనేది తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో ఈ యూనిక్స్ అనేది మనకు అనవసరం, మనకు అవసరం లేదు.